రెండు విషయాలు. ఒకటి, అవిధేయత వచ్చినప్పుడు, అనగా ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు వాళ్ళలో భయం వచ్చింది. రెండు, దాపరికం వచ్చింది. ఈరోజు మనలో ఎవరిలోనైనా భయము, రహస్య జీవితము ఉందా? బయటపడుతుందేమో అనే భయం ఉందా? అయితే వెంటనే మీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయండి. వెంటనే ఆ భయం నుండి బయటకు వచ్చేసేయండి. ప్రభు మిమ్మల్ని క్షమించాడు అనుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు మీ జీవితాన్ని నూతన పరిచాడు అనుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. ఒకడు బాతులు మేపుకుంటున్నాడు, ఒకడేమో ఇంటి పని, వంట పని, మొత్తం ఇల్లంతా శుభ్రం చేసే పని. వీళ్ళిద్దరూ కూడా ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నారు. ఈ బాతులు మేపుకుంటున్న సమయంలో ఒక సందర్భంలో వాడు ఆ బాతులు వాడి మాట వింటలేదని చెప్పి కర్ర ఉంటే కర్రతో గట్టిగా కొట్టాడు. కర్ర విసిరాడు, అది వెళ్ళి ఒక బాతుకు తగిలింది. అది కాస్త గుటుక్కుమంది, చచ్చిపోయింది. ఎప్పుడైతే ఆ బాతు చచ్చిపోయిందో వీడి చేతులు కాళ్ళు ఆడల. ఎందుకని? యజమాని కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు. ఒక బాతు కూడా చచ్చిపోవడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు. కానీ వీడి కోపం వల్ల, కర్ర విసరటం వల్ల ఒక బాతు చచ్చిపోయింది. ఎప్పుడైతే ఆ బాతు చచ్చిపోయిందో ఇంటిలో పనిచేసేటటువంటి వాడు కాస్త చూసేశాడు. రే, నీ సంగతి నేను సార్కి చెప్తా, నువ్వు బాతును చంపేశావనే విషయం కాస్త నేను మన యజమానికి చెప్తా, ఆయన నీ ఉద్యోగంలోంచి నేను తీసేస్తాడు, గొడవ వదిలిపోతుంది అని చెప్పి భయపెట్టడం మొదలుపెట్టాడు. అలా ఎప్పుడైతే భయపెట్టడం మొదలుపెట్టాడో వీడి వెళ్ళి వాడి కాళ్ళలో ఎలా పడ్డారు, దండం పెడతాండ్రా, దయచేసి యజమానికి మాత్రం ఈ విషయం చెప్పొద్దురా, చెప్తే నన్ను తీసేస్తారా, తీసేస్తే నా భార్య, నా బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళని పోషించుకోవడం కష్టమైపోతుందా, దయచేసి నన్ను అని చెప్పి బ్రతిమలాడడం మొదలుపెట్టాడు. అప్పుడు వాడేం చేసేవాడంటే, సరే నేను యజమానికి నీ విషయం చెప్పకుండా ఉండాలంటే నేను చెప్పినట్టుగా నువ్వు చేయి, చెప్పరా ఏం చేయమంటావో, అంట్లు తోమో అని చెప్పండి. పాప అంట్లు తోమేవాడు. ఆ తర్వాత అక్కడితో ఆగలా, బట్టలు ఉతుకో. మరి ఒక పక్క నా బాతులు చూసుకుంటూ నీ అంట్లు తోడమే కష్టంగా ఉంది, మళ్ళీ బట్టలు ఉతకడం ఏమిట్రా, బట్టలు ఉతుకుతావా చెప్పమంటావా, ఉతుకుతాను బాబు, ఉతికాడు. ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చు. మీరు నమ్మండి, వాడు ఒకవైపు బాతులు కాచుకోవాలి, రెండోది వీడి పని అంతా వెట్టి చాకరీ అంతా చేయాలి. వీడి ఒళ్ళు హూనం అయిపోయింది. ఎందుకు ఇంత వెట్టి చాకరీ చేయాల్సి వచ్చిందంటే వాడు చేసినటువంటి తప్పు మరొకడు చూసేశాడు. ఈ వెట్టి చాకరీ భరించలేక, వీడి పెత్తనాన్ని సహించలేక ఒకరోజు తిన్నగా యజమాని దగ్గరికి వెళ్ళిపోయాడు. యజమాని దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నా తప్పుని మీతో చెప్పుకోవాలని వచ్చాను. ఏమిటి? మీరెంతో నమ్మి నాకు 100 బాతులు ఇచ్చారు కదా, ఒకరోజు ఆ బాతులు నా మాట వినకుండా అవి పారిపోతూ ఉంటే నేను కర్రతో కొట్టాను, ఒక బాతు చచ్చిపోయింది. ఆ రోజు ఆ బాతు చచ్చిపోయిన విషయాన్ని తిన్నగా మీ దగ్గరకు వచ్చి చెప్పినట్లయితే నేను ఇన్ని కష్టాలు పడేవాడిని కాదు. ఎంతకాలం అయింది? 6 నెలలు అయ్యింది అయ్యా. ఏంటి 6 నెలల నుంచి ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పనయ్యా, ఒకవైపు నా బాతుల్ని మేపుతున్నాను, రెండోది వీడు పెట్టేటటువంటి కండిషన్స్ భరించలేక వెట్టి చాకరీ చేస్తూ వచ్చాను. ఏంటి 6 months నుంచి వెట్టి చాకరీ అయ్యా. ఎందుకని? వాడు భయపెట్టేసేవాడయ్యా, బ్లాక్మెయిల్ చేసేవాడయ్యా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? తట్టుకోలేక వచ్చానయ్యా, నన్ను మీరు క్షమిస్తే జీవితాంతం రుణపడి మీ పాదాల దగ్గర పనిచేసుకుంటానయ్యా. అప్పుడు యజమాని చెప్పింది ఏంటి తెలుసా? ఒరే పిచ్చోడా, నువ్వు ఆ బాతును కొట్టినప్పుడు, ఆ బాతు చచ్చిపోయినప్పుడే నేను చూశారా, ఆ రోజే నాకు తెలుసు నువ్వు దాన్ని ఎరగొట్టావు, దాన్ని చంపేశావని. వాస్తవంగా నేను అనుకున్నాను, ఆ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చేసి ఇలా ప్రాధేయపడతావేమో, అప్పుడే నీకు చెప్పి, ఒరే ఎలాగో ఆ బాతుని చంపేశావు కాబట్టి చక్కగా వండుకోరా, తీసుకెళ్ళి మీ ఆవిడకి మీ పిల్లలకి పెట్టుకోరా అని చెప్దాం అనుకున్నా. నువ్వు రాలా నా దగ్గరికి, పైపెచ్చు 6 నెలలు వెయిట్ చేశావు. అప్పుడు అంటాడు, అయ్యా మీకు ఆ రోజే మీకు తెలుసా? ఆ రోజే నాకు తెలుసు. నా ప్రియ సహోదరి సహోదరులు, మనం పాపము చేయక మునుపే నా ప్రభువుకు తెలుసు. మనం పాపము చేసినప్పుడే ప్రభువు మనల్ని చూశాడు. మనం పాపము చేసినప్పుడే ప్రభు మనల్ని చూసినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటయ్యా అంటే, తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపాన్ని ఒప్పుకోవడం. కానీ సైతాను చేసే పని ఏమిటయ్యా అంటే, నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా చేస్తాడు, నువ్వు చేసిన పాపాన్ని చెప్పుకోకుండా చేస్తాడు. ఫలితంగా ఒప్పుకోకుండా, చెప్పుకోకుండా దేవుణ్ణి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఒక దెబ్బ తగిలిందనుకోండి, దానికి వెంటనే పుండుకు మందు వేస్తే బెటరు. మందు వేయకుండా వదిలేశారనుకోండి, అదేం చేస్తే చెప్పండి, ఇన్ఫెక్షన్ అవుతుంది. ఆ తర్వాత కాలు తీయాల్సిన పరిస్థితి, లేక చేయి తీయాల్సిన పరిస్థితి కూడా దాపురించవచ్చు. సైతానికి కావలసింది అదే. ఏమిటి? నీ గాయాన్ని వెంటనే కట్టడం వాడికి ఇష్టం లేదు, నువ్వు వెంటనే బాగుపడడం వాడికి ఇష్టం లేదు. వాడికి నీలో ఇన్ఫెక్షన్ రావాలి,
నీ శరీరం అంతా కుళ్ళిపోవాలి, నీ జీవితం అంతా నాశనం అయిపోవాలి. కాబట్టి ఏం చేస్తాడయ్యా అంటే నిన్ను వెంటనే పశ్చాత్తాపడకుండా ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులు అడుగుతున్నాను, 6 నెలల పాటు సైతాన్ చేతిలో వెట్టి చాకిరీ చేయడం బెటర్ అంటారా? చేసిన తప్పును వెంటనే ఒప్పుకొని వెంటనే ఆ యజమాని అంటున్నాడు, ఆ రోజు నువ్వు వచ్చి ఒప్పుకున్నట్లయితే నేను అనుకున్నాను, సర్లేరా ఎలాగో చంపేశావు కదా, ఆ బాత పట్టుకెళ్ళి చక్కగా నువ్వు నీ పిల్లలు తినండి అని చెప్తావు అనుకున్నాను. అండ్ వాస్తవంగా యజమాని యొక్క మనసు ఏమిటి? క్షమించటమే కాకుండా తన మంచి హృదయాన్ని కూడా తెలియచేయాలి ఆశపడ్డాడు. కానీ వీడు ఆ తప్పును దాచిపెట్టడం వల్ల వెట్టి చాకిరీ చేయాల్సి వచ్చింది, కష్టపడాల్సి వచ్చింది, రెక్కలు ముక్కలు చేసుకోవాల్సి వచ్చింది. నిద్ర లేక, విశ్రాంతి లేక, నెమ్మది లేక, ఎప్పటికప్పుడు భయము భయము భయము. ఏమిటా భయము? బయటపడుతుందేమో అనే భయము. ఈరోజు మనలో ఇలాంటి వ్యక్తిత్వం కలవాళ్ళు లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. నువ్వు భయపడుతున్నావు, ఎక్కడ బయటపడుతుందేమో అనేటటువంటి భీతి గుండా వెళుతున్నావు. ఎంతకాలం ఇలా వెళ్తావు? నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే నీ తప్పును వెంటనే వచ్చి దేవుని దగ్గర ఒప్పుకోవడం. అలా ఒప్పుకోకుండా నువ్వు ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టపోతావు అనే విషయం మర్చిపోవద్దు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడా? దేవుడు నిజంగా నీతో మాట్లాడినట్లయితే ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకు పునరంకితం చేస్తావా? భయం లేకుండా జీవిస్తానయ్యా, ధైర్యంగా నేను జీవిస్తానయ్యా, నా తప్పును మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను నాయన, నువ్వు నాకు అనుగ్రహించిన ఆయుష్ను అంతటినీ కూడా ఆత్మీయంగా కొనసాగిస్తాను ప్రభు, అట్టి కృప నాకు దయచేయను ఆయన. ప్రార్థించేవారుంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆ విధేయత గురించి సూటిగా స్పష్టంగా నాయన మాతో మాట్లాడావు. ఇదిగో ఈరోజు విన్న వాక్యము ద్వారా ఎక్కడెక్కడైతే మా జీవితాలు సరిచేసుకోవాలని ఆశించావో అక్కడ మా జీవితాలను సరిచేసుకుంటున్నావు నాయన. ఆ విధేయత నాయన, అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. అవిధేయతే, అపవిత్రతే. మేము తప్పు చేసిన ప్రతిసారి నిన్ను బాధ పెడుతున్నావు, నిన్ను గాయపరుస్తున్నావు, నిన్ను దుఃఖపరుస్తున్నావు, నిన్ను ఏడిపించి మేము సాధించేది ఏమీ లేదు నాయన. కాబట్టి ఎన్నటికీ నిన్ను ఏడిపించని జీవితం మాకు దయచేయి. ఎల్లప్పుడూ నిన్ను సంతోషపరిచే అద్భుతమైన ఆత్మీయతను మాకు దయచేయి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.